ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు ఒక లెన్స్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను అనమాట. ఈ లెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 5000 రూపీస్లో మీ వీడియో యొక్క క్వాలిటీ అనేది అంటే బెటర్ చేస్తుంది అనమాట. అండ్ మీ దగ్గర ఆల్రెడీ ఒక ఎంట్రీ లెవెల్ కెమెరా కానీ ఏదైనా ఒక కెమెరా ఉండి, అంటే ఎలా అంటే మీకు చాలామంది ఓఎల్ఎక్స్లోని వీటిలోని కొనుక్కుంటుంటారు చాలామంది క్రియేటర్స్. అండ్ చాలామంది నాకు చెప్తూ ఉంటారు, లేడీ క్రియేటర్స్ కానీ లేదా చాలామంది టెక్ క్రియేటర్స్ కానీ, బ్రో ఇలా ఓఎల్ఎక్స్లో లెన్స్ కెమెరాలు చూసాం తీసుకుందాం అనుకుంటున్నామని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర కెమెరా ఉంటే సరిపోదన్నమాట. కెమెరా ఉన్నంత మాత్రాన మీరు బెస్ట్ క్వాలిటీతో వీడియోస్ అయితే తీయలేరు. మీ దగ్గర లెన్స్ అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లెన్స్ కాస్ట్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నేను ఈరోజు మన వీడియోలో ఏంటంటే మీకు తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇచ్చే బెస్ట్ వీడియో క్వాలిటీ ఇచ్చే లెన్స్ గురించి అయితే చెప్తాను అనమాట. ఈ లెన్స్ తీసుకోవడానికి ఒక రీజన్ అయితే ఉంది నేను లెన్స్ తీసుకోవడానికి, అండ్ అది కూడా మీకు చెప్తాను. లెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే యోగ్నో లెన్స్ అనమాట. ఇది 50mm లెన్స్ అండ్ అపర్చర్ వచ్చేటప్పటికి 1.8 అయితే ఉంటుంది అనమాట. ఈ లెన్స్లో నేను తీసుకోవడానికి అసలు రీజన్ ఏంటి అంటే నేను వాడేది ఇప్పుడు మీరు చూస్తున్న క్వాలిటీ వచ్చేటప్పటికి, ఈ వీడియో వచ్చేటప్పటికి 1300D కెనాన్ 1300 ఇంచ్ అయితే తీస్తున్నాను అనమాట. అయితే ఈ కెనాన్ 50mm లెన్స్ని అయితే తీసుకోవాలి. అయితే నేను ఆ లెన్స్ కోసం చాలా ట్రై చేశాను, లాక్డౌన్ దగ్గర నుంచి ట్రై చేశాను. అండ్ ఆన్లైన్లో ట్రై చేసినప్పుడు కూడా నాకు డెలివరీ అయితే అవైలబుల్ లేదు. దగ్గరలో ఉన్న కెనాన్ షోరూమ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏంటి అంటే 20 days అంటూ జరుపుకుంటూ వచ్చారు. ఇంకా దాంతో నేను ఏం చేశానంటే ఆన్లైన్లో లెన్స్ కోసం సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ యోగ్నో లెన్స్ అయితే కనిపించింది అనమాట. అండ్ ఇది నికాన్ కెమెరాస్ కూడా అవైలబుల్లో ఉంది 15mm లెన్స్. అండ్ ఎవరైతే ఈ బిగినర్స్ ఉంటారో, అయితే ఎవరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో మ్యాక్సిమం కెనాన్ లెన్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కెనాన్ లెన్స్ తీసుకునేంత అంటే మీ దగ్గర అంత బడ్జెట్ లేకపోతే కనుక ఈ లెన్స్ని అయితే తీసుకోవచ్చు. ఈ లెన్స్ అయితే నాకు బాగానే అనిపించింది. అండ్ నేను ఇంతకుముందు కెనాన్ లెన్స్ని కూడా యూజ్ చేశాను. దీనికి పెద్ద క్వాలిటీల విషయంలో అంత నాకు డిఫరెన్స్ అయితే కనిపించలేదు. అండ్ నేను చాలా రివ్యూస్ కూడా చూశాను ఈ లెన్స్ తీసుకునే ముందు. అండ్ ఇది తీసుకునే ముందు నా మైండ్లో ఒక థాట్ అయితే ఉందన్నమాట, అండ్ ఈ చైనా లెన్స్ పనిచేస్తుందా లేదా అని. కానీ పర్ఫెక్ట్ అయితే పనిచేసింది నాకు. అండ్ నేను చిన్న సెట్టింగ్స్ అండ్ కెమెరా గురించి చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను అనమాట ఈ లెన్స్ నా దగ్గరకు వచ్చాక. అండ్ ఈ లెన్స్ని అన్బాక్స్ చేసి ఈ లెన్స్ గురించి మరిన్ని విషయాలు నేను మీతో అక్కడైతే షేర్ చేసుకుంటాను. ఇంకా అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి బాక్స్ మీద ఇక్కడ పైన వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ ప్రోడక్ట్ యొక్క అంటే ఈ లెన్స్ యొక్క ప్రైస్ అనేది ఉందన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది 5,999 అయితే ఉంది ఎంఆర్పి వచ్చేటప్పటికి. అండ్ ఇటు సైడ్ ఒక క్యూఆర్ కోడ్, అండ్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి దీని యొక్క YN50mm 1.8 అపర్చర్ అని చెప్పేసి f1.8 అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి పైన చైనీస్లో అయితే రాసి ఉంది. అండ్ ఇదేంటి అంటే మనకి చైనా లెన్స్ కాబట్టి దీని మీద మొత్తం అంతా కూడా చైనాలో అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ కూడా చూడవచ్చు, జస్ట్ మీకు ఇక్కడ యోగ్నో డిజిటల్ అని చెప్పేసి అండ్ YN50mm 1.8 అని చెప్పేసి అయితే ఉందన్నమాట. అండ్ అంతే, ఇటు సైడ్ అయితే ఏం లేదు. అండ్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు వీళ్ళు. అండ్ మనకి ఇక్కడ బాక్స్కి ఎటువంటి సీల్ కానీ అలాంటిది ఏం లేదు, జస్ట్ మనం ఇలా ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ప్రైమ్ లెన్స్ అయితేనే ఉంది ఫస్ట్. అండ్ అదేవిధంగా మనకి లోపల కొన్ని దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్స్ అనుకుంటా ఇవి, అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ఒక స్టిక్కర్ అయితే ఉంది, ఇది యోగ్నో అని చెప్పేసి. ఇది కూడా చైనాలో ఉంది, దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం అయితే లేదన్నమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇదంతా కూడా చైనాలోనే ఉంది. ఇది కూడా మనకి చైనా ప్రోడక్ట్ కాబట్టి ఇదంతా చైనాలోనే ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి లెన్స్ యొక్క డిజైన్ అయితే ఉందన్నమాట. అండ్ ఎవరైనా ఈ లెన్స్ని కొత్తగా కొన్న వాళ్ళైతే ఇక్కడ మనకి వీళ్ళు ఏంటంటే దీని యొక్క డిజైన్ అంటే ఇక్కడ ఏ బటన్స్ ఎక్కడ ఉంటాయి అండ్ దీన్ని ఎలా ఫిట్ చేయాలని చెప్పేసి అంతా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇటు సైడ్ అంతా చైనాలో ఉంది, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో అయితే ఉందన్నమాట. అండ్ ఎవరైనా బిగినర్స్ ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనకి ఈజీగా చదువుకొని అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ తెలియని వాళ్ళు ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేటప్పటికి బబుల్ ర్యాప్లో లెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ లెన్స్కి ఏంటి అంటే మళ్ళీ ఇంకొక కవర్లో అయితే ప్యాక్ చేశారనమాట ఈ విధంగా. అండ్ మనం దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేసేద్దాం. ఓకే, నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను. అండ్ ఇది ఏంటి అంటే మనకి అంత క్వాలిటీ అని అయితే నాకేం అనిపించలేదు, కానీ అంటే క్వాలిటీ విషయంలో అయితే అంత అంటే మనం పెట్టిన ప్రైస్ కూడా తక్కువనే కాబట్టి క్వాలిటీ విషయంలో అంత అనిపించలేదు. కానీ అంటే ఈ క్వాలిటీ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కంటే కూడా మనకి వచ్చే అవుట్పుట్ అయితే మాత్రం సరిపోతుందని అనిపించింది అనమాట. అండ్ సిలికా జెల్ అయితే నేను పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, అండ్ ఇక్కడ దీనిపైన యోగ్నో అని చెప్పేసి
ఉందన్నమాట. అండ్ ఈ లెన్స్ నేను ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇక్కడ మీరైతే చూసినట్టయితే మనకి ఈ లెన్స్ అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ 50 mm అని ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆటో మోడ్, మాన్యువల్ మోడ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే 1.5 FT అని చెప్పేసి ఉందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ దాని గురించి మీకు క్లియర్ చేస్తాను. యోగ్నో డిజిటల్ అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఆటో ఫోకస్ అండ్ మాన్యువల్ ఫోకస్ అయితే ఇదేంటంటే మనకి ఫోకస్ యొక్క బటన్ అనమాట. అండ్ దీంట్లో ఇంకా మనకి ఎటువంటి బటన్స్ ఉండవు, అంటే స్టెబిలిటీ బటన్స్ అలాంటివి ఉండవు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి దీని మీద మనకి కవర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కవర్ని అయితే మనం రిమూవ్ అయితే చేసేద్దాం. అండ్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఒక క్యాప్ ఉంది కదా, దీన్ని కూడా తీసి మనం ఒకసారి దీని లోపల ఏముందో చూసేద్దాం. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి ఇటు సైడ్ కూడా ఒక కవర్ అయితే ఉందన్నమాట. అండ్ బ్లూ కలర్లో దీన్ని కూడా తీసేద్దాం. తీసినట్టయితే మనకి లెన్స్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే జూమ్ వీల్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఏంటి, మనం జూమ్ చేయడానికి ఉండదు, జస్ట్ మనం దీంతో ఏంటంటే మనం ఫోకస్ అయితే చేయొచ్చు. మన ఒక సబ్జెక్ట్ని ఎక్కడ సబ్జెక్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే మనం కేవలం ఫోకస్ అండ్ అవుట్ ఆఫ్ ఫోకస్ మాత్రమే చేయగలుగుతాం అనమాట. అండ్ ఇదంతా కూడా ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంది. నాకైతే పర్లేదు అనిపించింది మనం పెట్టిన ప్రైస్కి అయితే. అండ్ దీంతో కొన్ని శాంపుల్ షాట్స్ అయితే తీసాను, ఒకసారి అయితే అవి చూడండి. గైస్, వీడియో ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఎవ్రీ 5 minutesకి మీకు ఉండే డౌట్స్ అనేవి క్లియర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మీకు అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.